నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. నగరంలో లోతట్టు ప్రాంత కాలనీల్లో పర్యటించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల పట్ల సంతృప్తి. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా నివారించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. నీట మునిగిన నవోదయ విద్యాలయ పరిశీలన. పశ్చిమ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో తొణికిసలాడిన గుండ్లకమ్మ జలాశయం 1,35,000 క్యూసెక్కుల నీరు విడుదల. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ రాజాబాబు. నగరంలోని వరద ప్రవాహక ప్రాంతాల్లో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు. ముందుగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి నుంచి బైపాస్ రోడ్లోని అటవీశాఖ కార్యాలయం వద్ద ఆగారు. కార్యాలయం మొత్తం నీట మునగడంతో ఉద్యోగులు రోడ్డుపైనే నిలబడి తమ బాధలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. అదే మార్గంలో నీట మునిగి ఉన్న ప్రగతి భవన్ను దామచర్ల పరిశీలించారు. ప్రగతి భవన్ చుట్టూ నీరు నిలిచిపోవడంతో అక్కడ పరిస్థితిని గమనించారు. ప్రగతి భవన్ను ఆనుకొని ఉన్న కాలువలో పూడిక నిండిపోవడంతో జేసీబీతో పూడిక తీయించారు. ఒల్లూరు చెరువు కట్ట తెగి అక్కడ జాతీయ రహదారి మొత్తం నీటితో నిండిపోయిన విషయాన్ని తెలుసుకున్న దామచర్ల చెరువును పరిశీలించారు. అనంతరం శ్రీరామ్ కాలనీ, సత్యనారాయణపురం వద్ద గల పోతురాజు కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు. గుంటూరు రోడ్లోని పోతురాజు కాలువ వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. సత్యనారాయణపురంలో టీడీపీ శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ ప్రాంతంలోని వరద ప్రవాహక బాధితులకు భోజనాలు పెడుతున్న విషయాన్ని తెలుసుకున్న దామచర్ల అక్కడ నాయకత్వాన్ని అభినందించారు. అంతేకాకుండా నిరాశ్రయులకు స్వయంగా భోజనం వడ్డించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా యంత్రాంగం రౌండ్ ది క్లాక్ పనిచేసి తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం తరగతి గదులు, వంటగదులు నీట మునగడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు అధికారులతో కలిసి విద్యాలయాన్ని పరిశీలించారు. విద్యార్థులతో, విద్యాలయం సిబ్బందితో మంత్రి స్వామి మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు తాగునీరు, భోజన వసతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ సమయంలో 2-3 రిస్క్ చేసి కాపాడటం జరిగిందని మంత్రి అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని చెరువులు నిండి ఉన్నాయని, ఎక్కడైనా చెరువులకు గండ్లు పడే పరిస్థితి ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా యంత్రాంగం నిలిచిపోయిన వర్షపు నీటిని సాయంత్రానికి తొలగించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో పంట నష్టం బాగానే ఉందని, పశ్చిమ ప్రాంతంలో మొక్కజొన్న, పత్తి, శనగ, సజ్జ, మిర్చి పంటలకు నష్టం వాటిల్లిందని అంచనాల నివేదికను కూడా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఇంతటి విపత్తులో ప్రాణ నష్టాన్ని నివారించినందుకు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మీకెందుకు వర్షం మీరు చెప్పాలి కదా మాకు. Meanwhile, you just try to drain the water. Yes, sir. Okay? Yes, sir. So you prepare food for dinner and lunch. మోంతా తుఫాన్ వల్ల జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కష్టపడినందువల్ల ప్రాణ నష్టం, పశు నష్టాన్ని నివారించడం జరిగింది. నిన్న కూడా ఒక 2-3 రెస్క్యూ చేసి కాపాడటం జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో చెరువులన్నీ కూడా నిండినాయి. ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా కాపాడారు. ఎక్కడన్నా పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటికి కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాకుంటే మనకి ఎక్కువగా మోతాదులో రావటం, వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడ కూడా భూమిలో ఇంకే పరిస్థితి లేనందువల్ల నీళ్లు సర్ప్లస్ వాటర్ మొత్తం కూడా స్టాగ్నేషన్. ఇప్పుడైతే చాలా చోట్ల మండల కేంద్రాలకి, చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. రోడ్ల నిండా కూడా వాగులు, వంకలు ప్రవహించడం. అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమైంది. పోతురాజు కాలువ చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు. అదేవిధంగా నిన్నైతే ఆ ఓల్డ్ బైపాస్ కావచ్చు, తర్వాత పెళ్ళూరు సరౌండింగ్స్లో కావచ్చు, ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి. ఈరోజు మనం నవోదయ స్కూల్కి నిన్న రాత్రి నుంచే వాటర్ని అది కలెక్టర్ గారు
ఉదయాన్నే ఇక్కడ రావడం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డ్రైన్ కూడా కమిషనర్ వీళ్ళందరూ కూడా క్లియర్ చేశారు. దీంతోపాటు ఇక్కడ ఎస్టీ హాస్టల్, యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా లో లెవెల్తో నీటమనడం జరిగింది. ఇవన్నీ కూడా తొలగించే ఏర్పాట్లు జీవీఎంసీ అదేవిధంగా కలెక్టరేట్ నుంచి కూడా చొరవ తీసుకున్నారు. సాయంత్రం లోపల ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అయితే కొన్ని పశువులు ఆల్మోస్ట్ ఒక 5 గేదెలు, తర్వాత 4 గొర్రెలని మనకు ఇప్పటివరకు రిపోర్ట్ వచ్చినాయి. అంతకు మినహా మేజర్గా ఏ విధమైనటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగలేదు. సో ప్రీ సైక్లోన్ ప్లాన్ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా మేము చేసుకున్నాం కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు సైక్లోన్ అయిపోయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ ప్లాన్లో మనం ఉన్నాము. పోస్ట్ సైక్లోన్ దాంట్లో ముందుగా చేయవలసింది ఏంటంటే ఎక్కడైతే మనకి వాటర్ లాగింగ్ ఉంటుందో ఆ వాటర్ లాగింగ్ అంతా కూడా ముందు క్లియర్ చేయాలి. తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుని అంతా క్లియర్ అయిన తర్వాతే వాళ్ళని పంపించాలి. సో అందులో భాగంగా మనకి ఒంగోలు ఈ పోతురాజు కెనాలు అండ్ నల్ల కాలువ ఈ రెండు కూడా ఓవర్ఫ్లో అవడం వల్ల పైనుంచి వస్తున్న వాటర్ వల్ల డౌన్లో ఉన్నట్టు సుమారు మొత్తం ఒక 20 కాలనీస్ అయితేనేమి, పేటలు అయితేనేమి ఇవన్నీ కూడా ఇనండేషన్ అయినాయి. సో కమిషనర్ గారు రాత్రి నుంచి తర్వాత మార్నింగ్ నుంచి కూడా వారు ఫీల్డ్లో ఉన్నారు. నేను కూడా ఇందాక పోతురాజు కెనాల్ అక్కడ ముంపు కాలనీస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇక్కడ నవోదయ స్కూల్లో కూడా వాటర్ రావడం వల్ల ఇక్కడ కూడా రావడం జరిగింది. సో అయితే అక్కడ ఒక్కసారి ఈ కెనాల్స్ 1 or 2 feet రెసిడ్ అయితే ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా క్లియర్ అవుతుంది. సో అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది. మోంతా తుఫాన్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఏకమై పొలాలు, రోడ్లను ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఒంగోలు నగరంతో కొత్తపట్నం మండలానికి దారులు మూసుకుపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒంగోలు కొత్తపట్నం రహదారిలో కొప్పోలు నుంచి అల్లూరు వరకు వరద నీరు రోడ్లపై ప్రవహించింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి వాహనాలు అనుమతి ఇవ్వలేదు. మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఏ పీడీ నారాయణ వరద ప్రవాహం తీరును పరిశీలించి ఎవరిని ఈ మార్గంలో ప్రయాణానికి అనుమతించవద్దని ఆదేశించారు. ప్రధానంగా అల్లూరు సమీపంలో పోతురాజు కాలువ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఉన్న అడ్డు వల్లే ఇబ్బంది తలెత్తుతుందని భావించిన అధికారులు అడ్డు తొలగించేందుకు ప్రత్యేక జేసీబీలను ఏర్పాటు చేసి వరద నీరు ప్రవహించేందుకు పనులు చేపట్టారు. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే మార్గంలో అల్లూరు దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపైకి వరద నీరు భారీగా రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి అధికారులకు సహకరించాలని తహసీల్దార్ శాంతి కోరారు. ఎస్ఐ సుధాకర్ బందోబస్తు చర్యలు చేపట్టారు. చింతల దగ్గర ఎక్కువగా పైనుంచి వాటర్ వస్తున్న వల్ల మనకి అల్లూరు నుంచి కొత్తపట్నానికి వెళ్ళే రోడ్డును మనం బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ని బ్లాక్ చేసామో రోడ్డుని ఎవరు కూడా ఇళ్లలో నుంచి ఒంగోలు నుంచి కొత్తపట్నం పోవడానికి అనుమతి లేదండి. కాబట్టి అందరూ కూడా అధికారులకి సహకరించవలసిందిగా మండల ప్రజలందరూ కూడా మేము కోరడమైంది. ఎందుకంటే మనకి కుప్పల దగ్గర వాగు ఉధృతంగా వస్తుంది కాబట్టి అక్కడ చాలా డేంజర్ ఉంది. చింతల దగ్గర మరి కుప్పల మార్గంలో చాలా డేంజర్ పరిస్థితి ఉంది. తుఫాన్ యొక్క ప్రభావంతో గత 2 రోజులు కురిసిన వర్షాల వల్ల కొత్తపట్నం మండలంలో రోడ్డు మీద కూడా బాగా 2 feet 3 feet హైట్లో నీరు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావడానికి పోతా ఉన్నాము. మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా గుండ్లకమ్మ జలాశయానికి చేరడంతో వరద నీటితో తొణికెసలాడుతుంది. దీంతో జలాశయాన్ని కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సందర్శించారు. ప్రాజెక్టుకు ఎంత మేర వరద నీరు వచ్చి చేరుతుందనే వివరాలను ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలాశయం నుంచి 1,35,000 క్యూసెక్కులు కిందకి వదులుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జలాశయం దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ప్రాజెక్టు ఎస్సీ
అబూదాలి, రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య చైర్మన్ జయంతిబాబు అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం నీట మునిగింది. విద్యాలయంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా పెద్ద చెరువును తలపించింది. నవోదయ విద్యార్థులకు ఫస్ట్ టర్మ్ సెలవులు పూర్తయిన తర్వాత 2 రోజుల కిందట తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాలయంలో వదిలి వెళ్లారు. అయితే నవోదయ నీట మునగడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వచ్చారు. నవోదయ విద్యాలయ నీట మునిగిన విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అక్కడికి చేరుకుని నీటిని తరలించే విషయమై అక్కడ ప్రిన్సిపాల్, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. అనంతరం దామచర్ల స్వామి మీడియాతో మాట్లాడారు. వల్ల ఒంగోలు నియోజకవర్గంలో దగ్గర 8 చిన్న కాలనీలు మన ఇంట్లో వాటర్ రావున్నాయి. కొంతమందిని తీసుకొచ్చేసి దాంట్లో ఈరోజు మిగతా ప్లేసెస్ ఒంగోలుకు వచ్చేసి కూడా కాలం అయితే మేము 6 నెలల ముందు పూర్తి జీవితం వల్ల ఈరోజు పెద్ద ప్రమాదం జరిగింది. తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వరద ముంపుతో ప్రమాదం పొంచి ఉన్న వాగులు, రహదారుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పేర్నమెట్ట చెరువు నుంచి కర్నూలు రోడ్డుపై నీరు ప్రవహించింది. నీరు బయటకు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న డివైడర్లను ప్రొక్లైనర్లతో తొలగిస్తున్నారు. పేర్నమెట్ట, చెదలవాడ, పెళ్లూరు తదితర ప్రాంతాల్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటించారు. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. అదైతే 5 సంవత్సరాల నుంచి రోడ్ వేసిన కానీ తిరుగుతాను కొద్దిగా హైట్ బుక్ చేసి రోడ్డు దాని కానీ చెదన చేయడం అనేది చేయాలి సార్. ఆ నీళ్ళు ఏంటంటే అటు పోవట్లేదు, ఇటు పోవట్లేదు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మోకాలి లోతు నీటిలో తిరిగి వరద ప్రవాహక బాధితులను పరామర్శించారు. కరుణా కాలనీ నుంచి పోతురాజు కాలువ వరకు మోకాలి లోతుకు పైగా ఉన్న నీటిలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నడుచుకుంటూ వెళుతూ అక్కడ ప్రజలకు ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న కబేలా బజార్, భరత్ కాలనీలను మోకాలి లోతు నీటిలో వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. వరద నీరు వెళ్లేంత వరకు పునరావాస కేంద్రాల్లో ఉండాలని దామచర్ల సూచించారు. ఆక్సిలియం స్కూల్, బిలాల్ నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. అక్కడ ఉన్న వారికి సకాలంలో భోజనాలు అందుతున్నాయా, సౌకర్యాలు బాగున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి సంతృప్తిగా భోజనం పెట్టాలని రెవెన్యూ సిబ్బందిని
బ్రిడ్జి వరకే నీళ్ళు అందలేదు సార్. గట్టిగా పట్టుకోవాలి, బాగా గట్టిగా పట్టుకోవాలి. ఆన్ చేశాను బాగా గట్టి పట్టుకో. నైట్ అంతా సంవత్సరం 7 దాకా వచ్చినాయి సార్ ముందు చేయించారు కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాం. 1 గంట 2 గంటలు సాయంత్రం లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది. భోజనాలు అన్నీ పెడతాం. పంపి ఎప్పుడు టైం ఎంత అండి? ఎప్పుడండి పంపించే ఎందుకు రాలేదంటే ఎందుకు చెబుతాం మేము? చెప్పాడుగా మనకి ఈ కట్ట దగ్గర ఉన్న మనకి కట్ట దగ్గర ఉన్నప్పటికీ అన్ని పెళ్లూరు చెరువు పొంగి పొరలటంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగటంతో హైవే అథారిటీ అధికారులతో కలిసి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పెళ్లూరు చెరువు వద్ద జాతీయ రహదారిపై ఉన్న డివైడర్లను పగులగొట్టి వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం సుగమనం చేశారు. దాంతో ప్రవాహ ఉధృతి తగ్గి రాకపోకలను పునరుద్ధరించారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పెళ్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులను తలపించేలా భారీగా నీరు చేరుకుంది. చెరువు కొమ్మపాలెం వద్ద భారీగా నీటి ప్రవాహం ఉండటంతో గ్రామస్తుల రాకపోకలు నిషేధిస్తూ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాలతో జాతీయ రహదారిపై మరింత గస్తీని ఏర్పాటు చేసినట్లు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.
తుఫాన్ నేపథ్యంలో వల్లూరు పెళ్ళూరు మధ్యలో ఉన్న చెరువులు కురిసిన వర్షాలకి నీళ్లు హైవే మీద నిలబడ్డాయి. వాటిని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఆదేశాల మేరకు హైవే మీద పోయే వాహనాలకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి నీరు పోయే విధంగా వరద నీరు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. హైవే మీద పోయే వాహనాలకి ఎటువంటి సమస్య లేకుండా త్వరితగతిన జాగ్రత్తలు తీసుకొని సమస్య లేకుండా పోయే విధంగా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ వల్లూరు పెళ్ళూరు మధ్య ఉన్న వల్లూరు చెరువు వెనక దానివల్ల వచ్చినాయి. ఈ గతంలో ఏదైనా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఈ హైవే మీద ఎక్కువ నిలబడిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ క్లియర్ చేస్తూ పోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మోంతా తుఫాను ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. తుఫాన్ తీరం దాటే తరుణంలో కుండపోతగా కురిసిన వర్షం ధాటికి ఎన్నడూ లేని విధంగా పోతురాజు కాలువకు వర్షపు నీరు చేరింది. పోతురాజు కాలువ ఉధృతి ప్రభావంతో సమీప ప్రాంతాలైన ప్రకాశం కాలనీ, కరుణా కాలనీ, పాపా కాలనీ, మదర్ తెరీసా కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్కు సమాచారం తెలపడంతో కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం పర్యవేక్షణలో అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు. అరవ కాలనీకి వెనుక వైపు ఉన్న కాలువను బాగు చేయించినట్లయితే కాలనీకి వరద ముంపు తప్పుతుందని స్థానికులు చెప్పారు. తమ డివిజన్ పరిధిలోని బాధితులను పునరావాస కేంద్రానికి తరలించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ నాగభూషణం చెప్పారు. పార్టీ నాయకులు రాజేష్, చక్రవర్తి, వెంకటేశ్వరరావు, ఏకాంబరం, ఉంగరాల రమణయ్య, చిన్న, మాదాసి జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఖానానగరు, అశోక్ నగరు, అరవ కాలనీ, అదేవిధంగా దత్తాత్రేయ కాలనీ, బాలాజీ నగరు, ప్రతి గడపకి మోకాళ్ళు నీళ్లు రావడం జరిగినది. ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు అదేవిధంగా పై ఎత్తున చెరువులు కావచ్చు మిగతా తెగి ఈ 16వ డివిజను అగ్రహారం గేట్ అవతల పై ఫ్లోటింగు విపరీతంగా రావడంతో ఒకసారిగా కాలనీ మొత్తం మునగడం జరిగినది. అందులో భాగంగా మా డివిజన్లోని టీడీపీ నాయకులు అలాగే కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని విచారించి వారికి తగిన సౌకర్యాలు అదేవిధంగా భోజన కార్యక్రమం మరియు టిఫిన్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగినది. ప్రజలను కూడా మా యొక్క డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయడం కానీ గవర్నమెంట్ ఇచ్చిన సహాయ సహకారాలు మన ఎమ్మెల్యే గారి తరఫున భోజనాలు కావచ్చు మా అదేవిధంగా డిహైడ్రేషన్ సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షం వల్ల మేము చాలా ఇబ్బందులు అవుతున్నాం సార్. మా ఇల్లు ఏమో మునిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి, వెనక కాలువ ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే టిఫిన్ వచ్చింది, మధ్యాహ్నం అన్నం పంపిస్తానన్నారు, వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు సార్. మేము ఇంక ఇట్లనే ఉన్నాం పిల్లల్ని పెట్టుకొని. పునరావాస కేంద్రానికి పిలిచారు సార్, వెళ్ళలేదు సార్. మేము రమ్మన్నారు, పిలిచారు. మేము పిల్లలు వర్షం పడుతుంది కొద్దిగా పిల్లలతో మళ్ళీ తడిస్తే వర్షాలు మరి జలుబులు జ్వరాలు పిల్లల్ని తీసుకొని వెళ్ళాక ఇంకా ఉన్నాం సార్, ఇక్కడే ఉన్నాం. పిలిచారు చిత్రా తుఫాను కూడా మేము ఎన్నో బాధితులు పడ్డాము. వర్షం వచ్చి నీళ్ళు వచ్చినాయి, మాకు గ్యాస్ లేదు, పొలాలు తడిచి పట్టుకోవడానికి కూడా. ఎవరన్నా ధనికులు వచ్చేంత సహాయం చేస్తారు. ప్రభుత్వం వచ్చిందిగా మాకు ప్రభుత్వం మేలు చేస్తారు, ఎవరేం సహాయం చేసేటట్టుగా లేరు. మీకోసం మేము ఎంతో బతిలాడుకుని మా వైపు వచ్చి ఒకసారి చూడండి. టిఫిన్లు అయితే వచ్చి ఇచ్చిపోయారు కొంతమంది, భోజనాలు వండుకోబాక మేము తెస్తామన్నారు. దయచేసి ఏదో ఒకటి మమ్మల్ని పట్టించుకొని. ఈ రోడ్డు కూడా డౌన్గా ఉంది, నీళ్ళు వచ్చినాయి, కరెంటు సరిగ్గా రావటం లేదు. తుఫాను ప్రభావం నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రగతి కాలనీ వాసులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల తరుణంలో భాగ్యనగర్ 2వ లైన్లోని సరస్వతి కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రగతి కాలనీకి చెందిన పలువురు ఆశ్రయం పొందుతున్నారు. తుఫాను ప్రభావం వల్ల వర్షాలు అత్యధికంగా పడటంతో నివాసంలోకి వర్షపు నీరు వచ్చి తాము అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు. గత 2 రోజులుగా జీవన ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నీట మునిగిన తమ ప్రాంతాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పరిశీలించి ఆదుకోవాలని కోరారు. అన్ని టౌన్ మొత్తం ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడే కాదైతే
చేసితేనే మంచిది సార్. గడిచిన 2 రోజుల నుంచి పడే వర్షాలకి ఇంట్లో ఉండటానికి కూడా లేక పిల్లల్ని ఇదిగోండి సార్, చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాము. ప్రభుత్వం ఏదైనా సరే మాకు తొందరగా సహకారాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాం తొందరపడి. ఎందుకంటే మాకు ఇంట్లో ఉండే పరిస్థితి కూడా లేదు సార్. మొత్తం మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చేసి ఇంట్లో ఉండడానికి లేక సామాన్ అంతా బయట వేసేసి ఇదిగో చిన్న బిడ్డలను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాం సార్. మరి ఏదైనా సరే ప్రభుత్వం తొందరగా వచ్చి మాకు ఏదైనా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరు టైం తీసుకుంటే మాకు ప్రాణ నష్టం జరిగే ఇది ఉందని మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం ఏది జరగకముందే వచ్చి తొందరగా మాకు చేయాల్సిన సహాయాలను అందించాల్సిందిగా కోరుచున్నాం సార్. అధికారులు వచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నారు. మాకు వచ్చేసి అక్కడ ఉండడానికి ఏ అవకాశం లేదు సార్. ఇంట్లో ఉండడానికి ఓ పక్కేమో పాములు వచ్చేస్తున్నాయి ఆ వాటర్లో నుంచి. ఏమొస్తాయో ఎటు నుంచి ఎటు వస్తాయో ఏంటని భయం పుట్టేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసారు సార్. గోళ్ళంతా ఇదైపోయినాయి. మరి అధికారులు వచ్చేసి లేదు ఇక్కడ ఏం జరగదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము 2 రోజులు ఆగొస్తాము, టైం పట్టిద్ది అంటున్నారు. మరి ఈ లోపు ఏం చేయాలో, మేము ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి, పిల్లల్ని పెట్టుకొని ఏం చేయాలనేది ప్రభుత్వమే చెప్పాలి సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దయతో మా మీద కొంచెం దయించి తొందరగా ఏదో ఒక సహకారాన్ని మీరు కొంచెం శ్రద్ధ చూపించి మా మీద జాలితో ఏదో ఒకటి మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మేము 30 సంవత్సరాలు వచ్చి ఇదే పొజిషన్లో దేవుడి దయచేసి ఇప్పుడు ఈ రోడ్లు పోసినాక ఇప్పుడు వచ్చిన నీళ్ళు బాగా ఇళ్ళని మునిగిపోయినాయి. పిల్లలతో అల్లాడుతున్నాం. రాత్రి రాలేక కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. కానీ మా మీద దయించి సారు, ఎమ్మెల్యే సారు జనార్దన్ గారు గాలి వర్షం రాత్రి బాగా కొట్టింది, రాలేకపోయినాము. ఇప్పుడు జనార్దన్ గారు మేము వచ్చి ఓట్లు వేసాము, బాగా గెలిపించాము. ఇప్పుడు మాతో మేము ఆ సార్ మేము చూద్దామన్నా మమ్మల్ని కనిపించినట్ల పోనీ ఇట్లా జనాలు ఉన్నోళ్ళే పోతారు, లేని వాళ్ళు అసలు చోట్ల సారు. అందుకని మా మీద దయించి వానలో ఒకసారి మా కాలనీకి వచ్చి వెరిఫికేషన్ చేసి ప్రతి కాలనీకి వచ్చి నిజం ఎవరిదో అబద్ధం ఎవరిదో పరిశీలించి మాకు కొంచెం సాయం చేసి మమ్మల్ని ఒక 10 రూపాయలు ఏదన్నా సాయం చేస్తే మాకు మంచిది. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో వెళ్లే మార్గంలో కాలువకు గండిపడటంతో తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి రాకపోకలను పునరుద్ధరించారు. భారీ వాహనాలు, ట్రాక్టర్లు ప్రయాణించకుండా రాకపోకలకు పరిమితం చేస్తూ పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. పైనుంచి వస్తున్న వరద నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో అక్కడ కూడా ప్రజలకు తగు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. మోటుమాల గ్రామం మొత్తం 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లు గుంటలమయమయ్యాయి. పలువురు ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి ఒంగోలు భాగ్యనగర్ను మొంతా తుఫాన్ ముంచెత్తింది. 20వ డివిజన్లోని భాగ్యనగర్ రహదారులన్నీ జలమయమయ్యాయి. పేరుకే ఇది భాగ్యనగర్ అని, కొద్దిపాటి వర్షానికే ఈ ప్రాంతం చెరువులమయంగా మారుతుందని స్థానిక వాసులు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ముప్పు వాటిల్లకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇబ్బందులు ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. మరోవైపు డివిజన్లో సహాయక చర్యలను టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బోయపాటి హరిబాబు, బూత్ ఇన్ఛార్జి రామకృష్ణ పరిశీలించారు. విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించడంతో పాటు నిలిచిన నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పేరుకు భాగ్యనగరే కానీ
కొద్దిపాటి వర్షానికి కూడా కంప్లీట్గా చెరువుల్లాగా తలపించే విధంగా ఈ బజార్లో మీరు చూస్తూనే ఉన్నారు. రాత్రి నుంచి మాకు కరెంట్ లేదు. దీని మీద ఎమర్జెన్సీ టీమ్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ మాకు ఇప్పటికి అసలు అడిగిన వాళ్ళు లేరు. ఇదిగో ఇప్పుడు హరిబాబు గారు వచ్చారు ఏదో ఒక కష్టం మీద. మరి ఇమీడియట్గా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ఈ పరిస్థితి ఇట్లా దిగదారు. రాత్రి ఇళ్లలో కూడా వచ్చినాయి నీళ్లు. అకాల వర్షాల వల్ల తుఫానుకి భాగ్యనగర్ అనేది ఒకప్పుడు భాగ్యవంతుల నగరంగా పేరు పిలిచేవారు. ఈరోజు చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్ల మీద నీళ్లు, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. రాత్రి వర్షాలకి భాగ్యనగర్ 3వ లైను 2వ లైను భయంకరంగా సముద్రంలాగా తయారైంది. ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఉన్నాయి. రాత్రి నుంచి కరెంట్ లేదు. ఇప్పుడే ఎస్సీ గారితో చెప్తే ట్రాన్స్ఫార్మర్ పోయింది, పంపిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడే మన నెపల సుబ్బారావు అని ఆయన కంప్లైంట్ ఇస్తే నేను అమ్మని ఎస్సీ గారిని కన్సల్ట్ అయ్యి ఏఈ గారితో మాట్లాడి ఇప్పుడే కరెంట్ వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము. కరెంట్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా కంప్లైంట్ చేసి వచ్చాను. ఇప్పుడే చెప్తే మీరు పోయింది చూడండి, జాగ్రత్త చూసుకోండి జనాలన్నది చెప్పాడు. వాళ్ళ ఆదేశాల మేరకు ఉదయం లేచి కార్పొరేటరు, మేము మా బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి బజార్లు తిరిగి అందరి ఇళ్ళకి పోయి కనుక్కొని వాళ్ళ యొక్క క్షేమాలు తీసి దామచర్ల జనార్దన్ గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము డివిజన్లో బాగా పర్యటిస్తున్నాము. ఈ ముప్పు ప్రాంతాలన్నీ పర్యటిస్తున్నాము. ఎవరన్నా ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉంటే తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారిని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నాము. అన్నాదేశాల మేరకు ఇప్పుడు దాకా 50-60 మందిని తరలించాము. మా డివిజన్లో ఇన్ఛార్జీలు, సెక్షన్ ఇన్ఛార్జీలు అందరం కలిసి తలా ఒక బజార్గా తిరుగుతా అన్న ఆదేశాల మేరకు తిరుగుతా మోంతా తుఫాను కారణంగా గత 2 రోజులుగా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లి చెరువులు నిండాయి. రాయవరంలో భారీ వేప చెట్టు నేల కొరిగింది. వర్షానికి మార్కాపురం పైన ఉన్న ఖమ్మం చెరువు నుంచి అలుగు పారటంతో దిగువనున్న గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి కొండేపల్లిలోకి వరద నీరు వచ్చి చేరటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని చెరువుకు గుండ్లకమ్మ కెనాల్ ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గుండ్లకమ్మ వాగు ప్రభావంతో మండలంలోని బోడిచెర్ల, పెద్దనాగులవారం, దరిమడుగు, వేములకోట, మాల్యవంతునిపాడు వద్ద బ్రిడ్జిలపై నుండి రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మార్కాపురంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షం ప్రభావం ఇంకా ఉందని, ప్రజలు ఎవరు బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. బస్సులు నడిపే ప్రధాన రహదారిలో నిడమానూరు, పొందూరు మధ్య మంగళవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొనిజేడు మార్గంలో ఎనగలేరు, దక్షిణాన మూసీ ప్రవాహం గరిష్ట స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి పొలాలు చెరువును తలపిస్తున్నాయి. మంగళవాగు, ఎనగలేరు మీద బ్రిడ్జిలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్య అవసరాలు కలిగితే ఎలా అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోయి నెలలో పడితే మనం ఊరు ఆపలేదు. అది కాదు
మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో తుఫాన్ బిల్డింగ్, టీడీపీ నగర్లోని అప్పాపురం సగం లోతట్టు ప్రాంతాలలో ఉన్న వరద బాధితులకు సోమరాజుపల్లి తెలుగు యువత అధ్యక్షుడు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఆహారం సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య, తహసీల్దార్ నొన్నా రాజేష్, ఎండిఓ జయమణి, ఎస్ఐ మహేంద్ర, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వేల్పుల వెంకట్రావు, షేక్ నాజీర్, శీలం చంటి, షేక్ రఫీ, మసనం రాజా, షేక్ ఖాదర్, షేక్ అన్వర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది ఎంఆర్ గారు కాదులే, ఎవరు అది మొంతా తుఫాను కారణంగా అద్దంకి మండలంలో పొంగి పొర్లుతున్న గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాన్ని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న మున్సిపల్ కార్మికుల యోగక్షేమాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెట్టు మీద ఉండరు, ఇబ్బంది లేదు. బాగానే ఉన్నాడు, ధైర్యంగానే ఉండమ్మా, ధైర్యంగా ఉండు, చెప్పు, మాట్లాడు. బాగానే ఉన్నాడు అబ్బాయి, ఇబ్బంది మాట్లాడాడు, ఓకేనా? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో లోతట్టు ప్రాంత కాలనీల్లో పర్యటించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల పట్ల సంతృప్తి. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా నివారించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. నీట మునిగిన నవోదయ విద్యాలయ పరిశీలన. పశ్చిమ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో తొణికిసలాడిన గుండ్లకమ్మ జలాశయం. 1,35,000 క్యూసెక్కుల నీరు విడుదల. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ రాజాబాబు. డి న్యూస్లో నేటి మాట. సంతోషానికి రహస్యాలు. బాధించే గతాన్ని గమనించాలి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.